హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్షన్ లెవెల్ తెలుగు ఛానల్. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ అయింది, ఎలా ఉంటుంది ఏందనేది తెలుసుకుందాం అండి. ముందుగా మన ఛానల్ ఇంకా మీరు ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. రేపు నిఫ్టీ ఆల్రెడీ మన మార్కెట్లో ముందే చెప్పాను, పలానా చోట నుంచి మార్కెట్లో సెల్లర్స్ ఎంటర్ అవుతారని. ఆల్రెడీ మార్కెట్లో సెల్లర్స్ ఎంటర్ అయ్యారు కనుక మార్కెట్ నాకు తెలిసి రేపు డౌన్ ట్రెండే రావాలి. అది ఎంతవరకు అంటే 23,990 దాకా డౌన్ ట్రెండ్ రావాలి. కనుక ఈ కొంచెం గ్యాపే మనం ఫుల్ అయిదని ఎక్స్పెక్ట్ చేసుకోవాలి తప్పితే మరి బిగ్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి ఇంకా టైం ఉంది. కనుక మన లెవెల్స్ ప్రకారం సప్లై డిమాండ్ చూసుకొని మార్కెట్లో ట్రేడ్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. ఒకవేళ సప్లై పైన మార్కెట్ ఓపెన్ అయితే అప్పుడు మాత్రం మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే అవకాశాలే ఉంటాయన్నమాట. కనుక చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. నాకు తెలిసి 199% మాత్రం మార్కెట్ అయితే అప్ ట్రెండ్ అయితే లేదు. అప్ ట్రెండ్ పోవాలంటే చాలా టైం పట్టే అవకాశాలే నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుక నా ప్రకారం, నా లెవెల్స్ ప్రకారం మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ వెళ్తుంది. ఓకేనా ట్రేడర్స్, రేపు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా చిన్న మూవే పెండింగ్ ఉంది, మరి ఎక్కువ మూమెంట్ అయితే లేదు. అయినా రేపు అందరూ నిఫ్టీలో ఉంటారు కనుక బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ చూడరు కనుక మన డిమాండ్ ఇది, మన సప్లై వచ్చి ఇది ఉంటుంది. దీన్ని చెక్ చేసుకోండి. ఇంకా పోతే సెన్సెక్స్లో కూడా కొంచెం గ్యాప్ ఉంది, ఒక 500 పాయింట్లు 600 పాయింట్లు పడే అవకాశం ఉంది. కనుక దాన్ని జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా పోతే ఆప్షన్ చార్ట్స్కి వద్దాం. మనం ముఖ్యంగా చూడాల్సింది ఆప్షన్ చార్ట్స్ ప్రకారం మనకు లెవెల్స్ బాగా యాక్యురెన్సీగా వర్క్ అవుతాయి, దాంతో డబ్బులు బాగా వస్తాయి. ఆల్రెడీ నేను చెప్పాను 180 లెవెల్ టెస్ట్ చేయాలని చెప్పాను. 180 లెవెల్ టెస్ట్ చేసింది కనుక ఇక్కడ నుంచి మార్కెట్ 36 దాకా వచ్చేదాకా మాత్రం నేను సిఈ ట్రేడ్ చేయను. సిఈ ట్రేడ్ చేయాలంటే 36 లెవెల్కి రావాలి, అప్పుడు మాత్రమే నేను సిఈ వైపు, అప్పుడు హీరోలో జీరో కాలు బాగా ట్రై చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆలోపు ఇది మాత్రం 179, 226 టార్గెట్లు, ఈ రెండింటిలో మాత్రం ఒక టార్గెట్ కంప్లీట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, బయర్స్ అంతా ఫెయిల్ అవుతా వచ్చారు. ఓకేనా, మార్కెట్ ఇక్కడే సస్టైన్ అవుతూ ఉంది. ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవుతుందంటే ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఎక్కువ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసి ఒకసారి బిగ్ మూవ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉండేది. ఇలా అనాలిసిస్ చేసుకోవాలన్నమాట మార్కెట్ని. ఓకేనా, ఆ విధంగా ఆల్రెడీ నేను మనం చెప్పాను, ఈ లెవెల్ పెండింగ్ ఉంది, అయిపోతే ఫాల్ వచ్చిందనో మార్కెట్లో ఫాలు స్టార్ట్ అయింది. కనుక ఎంత ఫాల్ వస్తుంది అనేది రేపు ఒక్కరోజు చూసి తర్వాత రోజు పూర్తి అనాలిసిస్ చెబుతాను. కనుక థ్యాంక్ యూ.